ఒక సంస్థ ప్రయోజనాల కోసం లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇంటర్ ఫలితాల అవకతవకల్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేందుకు పోరాడతామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 29న ఇంటర్ బోర్డు ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు. జరిగిన ఈ పరిణామాలనేవి ఉద్దేశపూర్వకంగా గ్లోబల్ ఎరీనా అనే సంస్థను కాపాడేటువంటి ప్రయత్నంలో జరిగినవి తప్ప ఇంకొకటి కాదు. ఒక సంస్థ ప్రయోజనాలకు లక్షల మంది విద్యార్థులను తాకట్టు పెట్టడం చాలా అన్యాయం. దానిపై కఠినంగా చర్యలు ఉండాలి. మా డిమాండ్లను గవర్నర్ గారికి వివరించడం మేము అక్కడితో కూడా ఆగదలుచుకోలేదు. న్యాయం జరిగేదాకా ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. రమణ గారు అన్నట్టు 29 నాడు ఓ ధర్నా కార్యక్రమం కూడా బోర్డు ముందు చేయటానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు సంపూర్ణమైన న్యాయం చేకూర్చేటువంటి ప్రయత్నం కొనసాగిస్తాం.